హాయ్ ఫ్రెండ్స్, కొంత మనీ ఉన్నాయి ఇంట్లో. పేరెంట్స్ ఏమో వాటిని ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయండి, సేఫ్గా ఉంటాయి అంటున్నారు. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళేమో వాటిని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, మంచి గ్రోత్ ఉంటుంది అంటున్నారు. ఎఫ్డీ బెస్టా, మ్యూచువల్ ఫండ్ బెస్టా? ఈ కన్ఫ్యూజన్ని వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఏది బెస్ట్, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎఫ్డీ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్, ఈరోజు క్లియర్గా నంబర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఒక్క డెసిషన్ మీ ఫినాన్షియల్ ఫ్యూచర్ మొత్తాన్ని మార్చేయచ్చు. ఫస్ట్ ఎఫ్డీ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్డీ ఇండియాలో చాలా పాపులర్ ప్రోడక్ట్. ఎందుకంటే సేఫ్ అనిపిస్తుంది, ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి, మార్కెట్తో టెన్షన్ ఉండదు, ఈజీగా అర్థమవుతుంది, అండ్ బ్యాంక్స్ మీద ఆబ్వియస్లీ ట్రస్ట్ ఉంటుంది ఇండియాలో. దీంట్లో డైలీ ఎన్ఏవి చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు, ఇన్వెస్ట్ చేసినట్టు మార్కెట్ ఫాల్తో టెన్షన్ ఉండదు. అందుకే ఇండియాలో చాలామంది ఎఫ్డీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ ఎఫ్డీ రాంగ్ ఇన్వెస్ట్మెంటే కాదు, కానీ ఇది ఎప్పుడు ప్రాబ్లం అంటే ఎఫ్డీ, మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్డీని చూస్ చేసుకుంటామో ఇన్స్ట్రుమెంట్గా, అప్పుడే ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఎఫ్డీలో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో రిటర్న్ 7% అనుకుంటే, ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ 6 to 7% ఉంది. సో ఒక 10 years తర్వాత ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ ఈక్వల్గా ఉంటే రిటర్న్స్ 0. మనకి మనీ పెరుగుతున్నట్టు అనిపిస్తే కానీ మనీ పర్చేజ్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఒక 100 రూపాయలని మనం 200 చేయగలిగితే 10 yearsలో, 10 years తర్వాత దాని పర్చేజ్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 years ముందు 100 రూపాయలతో కొనగలిగేది మనం ఇవాళ 200తో కొనగలుగుతున్నామా? లేదు. అంటే 100 రూపాయల వాల్యూ ఆల్మోస్ట్ 70-80 రూపీస్కే పడిపోతుంది. అంటే 10 years బ్యాక్ మనం 70-80 రూపీస్తో కొనగలిగిన వస్తువుని వాళ్ళు 200 పెట్టి మనం కొనగలుగుతున్నాం. ఇది ఇన్ఫ్లేషన్ చేసే సైలెంట్ రిస్క్. సో లాంగ్ టర్మ్లో ఎఫ్డీని చూస్ చేసుకోవడం అంటే అది ఆల్మోస్ట్ ఫినాన్షియల్ సూసైడ్ లాంటిదే. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో మన మనీని తీసుకెళ్ళి మనం కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఎంఆర్ఎఫ్, ఇలా డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో టైంతో పాటు కంపెనీస్ గ్రో అవుతుంటాయి, దాంతోపాటు మనం పెట్టిన మనీ కూడా గ్రో అవుతూ ఉంటాయి. హిస్టారికల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 to 14% రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎఫ్డీ కంటే డబుల్. ఈ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తాయి. ఏదో 1 to 2 yearsలో చూస్తే కొంచెం తక్కువ అనిపించవచ్చు, కానీ బట్ మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారో ఈ 50% డిఫరెన్స్ అనేది హ్యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 లెక్కన మనం ఒక 20 years పాటు 7% వచ్చే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 20 years తర్వాత అబౌట్ ఒక 50 lakhs కార్పస్ జనరేట్ అవుతుంది. అదే 10,000 ఎస్ఐపి పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ 20 yearsలో 12% ఇంట్రెస్ట్ చేసుకున్నా కానీ ఇట్ క్రియేట్స్ అబౌట్ మోర్ దెన్ 1 crore. సో డిఫరెన్స్ ఆల్మోస్ట్ 100%. సో 50 lakhsకి 1 crore 50 lakhs డిఫరెన్స్ ఉంది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ అమౌంట్. సో సేమ్ పర్సన్, సేమ్ మనీ, సేమ్ టైం, బట్ రిటర్న్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. బట్ చాలామంది ఏం చెప్తారంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్లో పెట్టాలి, మార్కెట్ అంటే రిస్క్ అని. ఆబ్వియస్లీ మార్కెట్ అంటే రిస్కే, కానీ ఎప్పుడు మార్కెట్ అంటే రిస్క్? మనం ఎప్పుడైతే షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తామో, సో 1 to 2 yearsకి డెఫినెట్గా రిస్కే మార్కెట్లో. కానీ మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్, సో మోర్ దెన్ 7 years, మోర్ దెన్ 10 years ఎప్పుడైతే మనం ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తామో, ఈ రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది, రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. అసలు యాక్చువల్ రిస్క్ ఏంటో తెలుసా? మనం మార్కెట్లో పెట్టి మార్కెట్ డౌన్ అవటమో అప్ అవటమో కాదు, అసలు మనం మనీ గ్రో అవ్వకపోవడమే పెద్ద రిస్క్. సో లాంగ్ టర్మ్లో మనం ఎఫ్డీలో పెడితే మనం చేసేది ఈ రిస్కే. మనీ గ్రో అవ్వదు, ఆ రిస్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఎఫ్డీ అసలు యూజే కాదా? ఎఫ్డీ అనేది ఒక వేస్ట్ ఇన్స్ట్రుమెంటా అంటే డెఫినెట్గా కాదు. ఎఫ్డీ కూడా చాలాసార్లు ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది మనది. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటే అది ఖచ్చితంగా ఎఫ్డీ లాంటి ఇన్స్ట్రుమెంట్లోనే సేవ్ చేసుకోవాలి. లేదు, షార్ట్ టర్మ్లో ఒక గోల్ ఉంది, ఒక 6 monthsలో ఉన్న గోల్ కోసం మనీ ఏదైనా మనం పక్కన పెడుతున్నాము అంటే దాన్ని కూడా ఎఫ్డీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవచ్చు. లేదు, మనం రిటైర్డ్ అయిపోయాం, సీనియర్ సిటిజన్స్ కోసం, సో ఈ సీనియర్ సిటిజన్స్ కోసం కార్పస్ సేవ్ చేసుకోవడానికి డెఫినెట్గా ఎఫ్డీ యూజ్ అవుతుంది. దాంతోపాటు ప్రజెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్, గ్రోత్ కంటే అనుకున్న టైంలో ఎఫ్డీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. బట్ ఓన్లీ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసి నేను కోటీశ్వరుని అయిపోవాలి, వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే అది అసలు ఛాన్సే లేదు. మరి స్మార్ట్ ఇన్వెస్టర్స్గా మనం ఏం చేయాలి? మనం ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఎమర్జెన్సీ ఫండ్, షార్ట్ గోల్స్కి ఏవైతే ఉన్నాయో ఆ మనీని ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ
గ్రోత్ కోసం ఏదైతే మనం పెడుతున్నామో మన ఫ్యూచర్ గోల్స్ కోసం వాటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం స్మార్ట్ ఇన్వెస్టర్గా మనం చేయాల్సిన పని. సో రిమెంబర్, ఎఫ్డి ప్రొటెక్ట్స్ యువర్ మనీ, మ్యూచువల్ ఫండ్స్ గ్రోస్ యువర్ మనీ. If you want real wealth, you have to start investing in mutual funds. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.